వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షోతో బేగంపేట ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. వివిధ దేశాలకు సంబంధించిన విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేస్తుంటే వీక్షకులు ఆనందంలో మునిగిపోయారు. రంగురంగుల విమానాలు, ప్రత్యేక చాపర్లు, ఎగిరే కార్లు సందడి చేశాయి. విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో 4 రోజుల పాటు ఎయిర్ షో అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అయితే సందర్శకులకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వీక్షిస్తుంటారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా హెలికాప్టర్. మన చిన్నప్పుడు హెలికాప్టర్ గాల్లో ఎగురుతుంటే ఆనందపడిపోతూ ఉంటాము. ఆ హెలికాప్టర్ ఏదైతే ఫ్లై అవుతుందో అందులో కేవలం బిజినెస్ మ్యాన్స్కి సంబంధించి, లేదు అనంటే మిగతా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే అందులో ఫ్లై అవుతూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెలికాప్టర్స్ ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులను అయితే మాత్రము ఎంతో కనువింపు చేసే విధంగా ఇక్కడ ఈ ఎయిర్ షోని కండక్ట్ చేశారనే చెప్పుకోవచ్చు. కేవలము ఇండియాకి సంబంధించినటువంటి అటు విమానాలు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్స్ మాత్రమే కాదు, విదేశాలకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రత్యేకించి అటు ఇండియాతో పాటు మరికొన్ని దేశాలకు సంబంధించినటువంటి హెలికాప్టర్స్, అదేవిధంగా విమానాలు ఇక్కడ అయితే మాత్రము సందర్శకుల్ని కళ్ళకి కట్టినట్టుగా ఎంతో కనువింపు చేసే విధంగా అయితే మాత్రం ఈ ఎయిర్ షోని కండక్ట్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, భారీగా కనిపిస్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో అది సందర్శకులు అక్కడ మొదటి 2 రోజులు మొదటి రోజు అయితే మాత్రం కేవలం వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా 3 రోజుల పాటు సందర్శకులకి చూసే విధంగా అయితే మాత్రము ఇక్కడ అనుమతులు ఇవ్వడం పట్ల అయితే మాత్రం సందర్శకులు చాలా సందడి చేస్తున్నారు. ఆనందంగా అక్కడికి వచ్చి ఒక్కొక్కరు సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. మరికొంతమంది ఫ్లయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఫ్లై చేస్తూ గాల్లో విన్యాసాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కోలాహల వాతావరణం అయితే మాత్రము పూర్తి స్థాయిలో మనకి కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నాము హెలికాప్టర్ అటు బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ తో ఎంతో అట్రాక్టివ్ గా ఉంది. కేవలము అవి హెలికాప్టర్స్ కొన్ని అంబులెన్స్ ఏదైతే మనం రోడ్డు మీద సాధారణంగా చూస్తూ ఉంటామో, ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ ని ఉపయోగిస్తాం, అలాగే హెలికాప్టర్స్ కూడా ప్రత్యేకంగా కొన్ని విమానాలు హెలికాప్టర్స్ ని అనేది టెక్నాలజీ పరంగా అందులో ఐసీయూ లాంటి ప్రత్యేకించి, ఎందుకనంటే ఎమర్జెన్సీ టైంలో అటు ఆక్సిజన్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ మనకి బ్లూ కలర్ హెలికాప్టర్ ఏదైతే కనిపిస్తుందో బ్లూ కలర్ హెలికాప్టర్ కింద మనం పర్టికులర్గా చూడొచ్చు. అవి ఎమర్జెన్సీ కేసెస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో కేవలము ఎమర్జెన్సీగా అంటే హెల్త్ బాగోలేనప్పుడు ఎక్కడికైనా సరే వేరే దేశం హాస్పిటల్కి వెళ్ళాలి అంటే రిచ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి అలాంటి సదుపాయాలు కల్పించినటువంటి హెలికాప్టర్ మనకి కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ ఒక చిన్న డెమో కనిపిస్తుంది మనకి. ఎంతో చక్కగా విమానం అనేది ఒక చిన్న బొమ్మలాగా అయితే మాత్రము మనకి కనిపిస్తున్నటువంటిది విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు ఇండియాలోనే ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మిగతా అన్ని దేశాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకంటే ల్యాండింగ్ ఏదైతే అవుతుందో ఆ ల్యాండింగ్ టైంలో కన్నా కూడా పైకి ఫ్లయింగ్ అయ్యే టైంలో ఆ విమానాలు చూడడానికి ఎంతో సందడిగా, అదేవిధంగా కళ్ళకి కనువిందుగా అయితే మాత్రము కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకటి ఫ్లై అవుతున్నటువంటి ఫ్లైట్ని మనం చూస్తున్నాం కదా, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవ్వరు కేవలం విన్యాసాలు చేయడానికి మాత్రమే ఈ 4 రోజుల పాటు సందడి చేస్తూ ఉంటాయి ఈ విమానాలు కావచ్చు, అటు ప్రత్యేకించి హెలికాప్టర్స్. ఎందుకంటే రోడ్స్ మీద ఎక్కువగా ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ని నియంత్రించి అనుకుంటూ ఉంటాం సాధారణంగా మనం గాల్లో ఎగిరితే ఎంత బాగుంటుందో, ఈ ట్రాఫిక్ మొత్తాన్ని బ్రేక్ చేస్తూ ట్రాఫిక్ కోసము ఇలాంటివి ఏవైనా కనిపెడితే బాగుండు అని అనుకుంటూ ఉంటాము. అలాంటి వాటికి సంబంధించి కూడా ప్రత్యేకించి గాల్లో ఎగిరేటువంటి వెహికల్స్ ఏవైతే గాల్లో ఎగిరేటువంటి వెహికల్స్ ఉంటే బాగుంటు అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటివే కనిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని సంవత్సరాల్లోనే, నెలల్లోనా లేకపోతే రోజుల్లోనా ఇక్కడికి మన ఇండియాకి కూడా గాల్లో ఫ్లై అయ్యేటువంటి కార్స్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి నిన్న మొన్న ట్రయల్స్ కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతున్నాయి, మరికొన్ని ఫ్లయింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీక్షకులు అయితే మాత్రం నిలవదనం కావడంతో అయితే మాత్రం పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి సందర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, బేగంపేట ఎయిర్పోర్ట్.